సిద్దిపేట జిల్లా డీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా కె జీవన్ రెడ్డి ఎంపికయ్యారు. శనివారం రోజున టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ సిద్దిపేట జిల్లా డీసీసీ లీగల్ సెల్ కార్యవర్గాన్ని ప్రకటించగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చైర్మన్ కె జీవన్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేసి కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా డీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా సిఎస్ జనార్దన్ రెడ్డి, చిత్తరి రవీందర్, జనరల్ సెక్రటరీలుగా బైరి ప్రవీణ్ కుమార్, నల్గొండ సతీష్, సిహెచ్ రామకృష్ణ, కె సూర్యకళ, ఇక సెక్రటరీలుగా సిహెచ్ కనకయ్య, పి మహేష్లను నియమించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా న్యాయవాదులు సాదుల ఆత్మారాములు, ఆర్ శ్రీనివాస్, జి రమేష్, ఎండి గౌస్, కరీం, సాదుల పవన్ కుమార్ మరియు పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా డీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా కె జీవన్ రెడ్డి ఎంపికయ్యారు. శనివారం రోజున టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ సిద్దిపేట జిల్లా డీసీసీ లీగల్ సెల్ కార్యవర్గాన్ని ప్రకటించగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చైర్మన్ కె జీవన్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేసి కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా డీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా సిఎస్ జనార్దన్ రెడ్డి, చిత్తరి రవీందర్, జనరల్ సెక్రటరీలుగా బైరి ప్రవీణ్ కుమార్, నల్గొండ సతీష్, సిహెచ్ రామకృష్ణ, కె సూర్యకళ, ఇక సెక్రటరీలుగా సిహెచ్ కనకయ్య, పి మహేష్లను నియమించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా న్యాయవాదులు సాదుల ఆత్మారాములు, ఆర్ శ్రీనివాస్, జి రమేష్, ఎండి గౌస్, కరీం, సాదుల పవన్ కుమార్ మరియు పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.